ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ ఈ రోజు అద్భుతమైన ఒక అనస్తాషియా నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దామండి. ఇప్పుడు దాకా తనెవరు, తనకు తెలుసుకున్న జ్ఞానం ఏంటో అని తెలుసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. ఈ రోజు చాలా విశేషమైన అద్భుతమైన ఒక విషయం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ అనస్తాషియా గురించి వ్లాడిమిర్ మేగ్రే అనే అతను కలిసి మాట్లాడిన మాటల్ని ఈ బుక్ లో రాయబడింది మాస్టర్స్. ఆవిడ ఉండేది రష్యాలో ఇంకా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండే సైబేరియన్ ఫారెస్ట్ లో ఉంటుందన్నమాట. అంత చలి ప్రదేశంలో ఉంటూ అసలు అడవిలోనే ఉంటుంది, బయట రాకుండా. అయితే మనందరికి మనుషులకి కావాల్సిన ఈ సమయానికి అంటే ఈ రోజు ఈ కాలంలో కావాల్సిన జ్ఞానాన్ని మనకు ఇస్తా ఉంది. ఏ జ్ఞానం అయితే వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాల్లో ఉన్నాయో అవి ఒక థియరీ లాగా ఉన్నాయి. ప్రాక్టికల్ గా ఎలా మన జీవితంలో అది అలవంచుకొని ఆ మార్పులు తీసుకురావాలా, ఎలా అప్లై చేయాలా, అది ఇక్కడ అనస్తాషియా చెప్తుందండి. సో వ్లాడిమిర్ మేగ్రే అంటున్నారు, అనస్తాషియా ఏ విషయమైనా చెప్పడానికి మొదలెడితే ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తుందంటే, ఒక చిన్న పాప ఎవరైనా విషయాలు చెప్తూ ఉంటే ఎంత ఎనర్జీగా, ఎంత హుషారుగా, ఎంత హ్యాపీగా, అసలు ప్రపంచంలో ఈ విషయం కన్నా ఇంకా వేరే ఏ విషయం ఇంట్రెస్టింగ్ లేదు అన్నట్టుగా అలా చెప్తుందంట. ఒక్కొక్కసారి తను చెప్పే మాటలు వ్లాడిమిర్కి అర్థం కావు. అప్పుడు ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. తను వెంటనే చూసుకుంటుందంట, ఈయనకి ఏదో ఇది అర్థం అవటం లేదు అని. అప్పుడు ఆ టాపిక్ మార్చి మళ్ళీ వేరే విషయాలు మాట్లాడుతుంది. అంత సూక్ష్మంగా గ్రహించే శక్తి తనకుందంట. సో వ్లాడిమిర్ అడుగుతారు అప్పుడు, అనస్తాషియా ఎందుకు నీకు ఇన్ని విషయాలు తెలుసు, మళ్ళీ నువ్వు చెప్తుంటే మాకు అసలు దాని గురించి ఏమీ తెలియదు, ఒక్కొక్కసారి నువ్వు చెప్తుంటే నాకు అర్థం కూడా కాదు, ఎందుకు ఇలా తేడాగా ఉంది? అలాగే విశ్వంలో కూడా కొందరు జ్ఞానులు వాళ్ళ జ్ఞానాన్ని చెప్పుకుంటూ ఉంటారు, పంచుకుంటూ ఉంటారు. అయితే కొందరికి అది అర్థమవుతుంది, కొందరు అసలు నమ్మరు. అప్పుడు వాళ్ళనే తప్పు పడతారు. సో ఇలా ఎందుకుంది, ఎందుకు నీకు మాత్రమే ఇంత జ్ఞానం ఉంది, నాకు ఎందుకు ఇది అర్థం అవ్వటం లేదు, ఎక్కడ ఇది తేడాగా ఉంది, ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇలా జరిగింది? నువ్వు అంటావు మనుషులందరికీ చాలా జ్ఞానం ఉంటుంది, చాలా శక్తులు ఉంటాయి అని. సో ఇక్కడ ఇది ఇలా లేదు కదా, ఇది చూడడానికి మనకి ఇది ప్రాక్టికల్ గా కనిపించడం లేదు, వై అని అడుగుతాయి. అప్పుడు తను అంటుంది, ఎంత సింపుల్ గా ఎగ్జాంపుల్ తో చెప్తా ఉందండి. తను అంటుంది, చూడండి కొందరు ఉంటారు, నిన్న ఏం జరిగింది బాగా గుర్తుంటుంది, ప్రతి విషయం చెప్తారు. నిన్న పొద్దున నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావే, అక్కడ కూర్చున్నావు, అలా పట్టుకున్నావు, ఒక చెయ్యిలో ఇది ఉంది, అలా డీటెయిల్ గా చెప్పగలిగే శక్తి కొందరికి ఉంటుంది. కొందరికి అంత డీటెయిల్ గా చెప్పాలంటే కుదరదు, ఏదో విషయాలు చెప్తారు, అంత డీటెయిల్ గా చెప్పరు. సో ఒక మనిషికి ఉంది ఆ కెపాసిటీ, గుర్తు పెట్టుకునే స్తోమత ఉంది. అయితే గుర్తు పెట్టుకోవాలా వద్దా అనేది ఆ సోల్ ఇష్టం అన్నమాట. సో అలాగే మనకి ఇష్టం, నువ్వు 10 సంవత్సరాల క్రితం జరిగింది గుర్తు పెట్టుకోవాలనుకుంటే నువ్వు గుర్తు పెట్టుకుంటావు, నీకు వద్దు అనుకుంటే నీకు గుర్తుండదు. అంత సింపుల్ గా ఉంటుంది. అలాగే మనిషి కావాలంటే ఈ జన్మ కాదు, ఎన్నెన్నో జన్మల విషయాలు గుర్తు పెట్టుకోవాలి అనుకున్నారంటే గుర్తుండిపోతుంది. జ్ఞాపకం రావాలి అనుకుంటే జ్ఞాపకం వస్తుంది, అంత సులభం. అయితే కొందరు అది ఇంట్రెస్ట్ చూపించకపోతే అవి గుర్తుకు రావు. అలా అయితే నువ్వైతే, అనస్తాషియా అని అడుగుతారు వ్లాడిమిర్, నువ్వైతే ఎన్నెన్నో ఏళ్ల క్రితం జరిగింది, 1000 years బ్యాక్ అప్పుడుది చెప్తావు, లేదా ఎక్కడో దూరపు గ్రహంలో ఏది జరుగుతా ఉంది అవి చెప్తూ ఉంటావు, నక్షత్ర లోకాల్లో ఏదో జరుగుతా ఉంటే చెప్తావు, అది ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే అప్పుడు చెప్తుంది, చూడు ఇవి ఈ జ్ఞాపకం అనేది ఈ జన్మలో అయితే ఈ బుద్ధితో జ్ఞాపకం పెట్టుకుంటున్నాము, ఈ మెమరీలో ఉంటుంది. అదే పాతకాలం విషయంలో అయితే ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకోండి, గుర్తు పెట్టుకునే ఒక సిమ్ ఉంది మనలో, అన్ని విషయాలు గుర్తు పెట్టుకునే ఒక సిమ్ ఎక్కడుంది చెప్పండి, గుర్తుకొచ్చిందా? మనందరిలో ఉండే డిఎన్ఏ. మన మనిషి డిఎన్ఏకి ఎన్ని సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల వెనుక ఒక మనిషి ఉన్నాడు అంటే ఆ విషయాలు కూడా ఆ డిఎన్ఏలో ఉన్నాయి. మనం కావాలంటే ట్యాప్ చేసి అది రికార్డ్ తీసుకోవచ్చు అనమాట. సో మన డిఎన్ఏలో దానికి పేరు అన్నారు జెనెటిక్ కోడింగ్ అంటారు.
సో జెనెటిక్ కోడింగ్ అనేది ఉంటుంది. సో ఈ మనిషి ఇలాగే ఉండాలి, ఈ చేతులతో ఈ పనే చేయాలి, ఈ గోరు ఇలా, ఇలా వెంట్రుకలు ఇలా, కళ్ళు ఇలా ఉండాలి అనేది ఒక ప్రోగ్రామింగ్ మన జీన్స్‌లో ఉన్నాయి. మన డీఎన్ఏలో ఉంటుంది. సో ప్రతీదీ ఈ మనిషి ఇలా మాట్లాడాలి. ఏది తెలియని మనిషి కూడా అలాగే నోట్లోనే అన్నం పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఆ ప్రాసెస్‌ని అలా గుర్తుపెట్టుకుంది ఈ శరీరం. తల్లి పాలు తాగేది ఎలా తాగాలి అనేది కూడా అక్కడ ఉంది. ఆహారం ఎలా జీర్ణం చేసుకోవాలనేది మన లోపల ఉండే శరీరానికి అంతా ఆ విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే ఉంది. అక్కడే ఉంది. లోపలే ఉంది. మనలోనే ఉంది. ఇప్పుడు పత్రిక సార్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది కదండీ! మనలో అంతా ఉంది. మనం తెలుసుకోవాలి. మన గురువు మనమే. వేరే వాళ్ళ గురువు కాదు. అది తెలుసుకోవాలన్నప్పుడు మీరు అలా చూసుకుంటే మీకంతా తెలిసిపోతుంది. ఎందుకంటే మన డీఎన్ఏలోనే అంత జ్ఞానం ఉంది. అలా అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా రికార్డ్ మళ్ళీ రీప్లే చేయాలి అంటే ఎలా అయితే ఇంతకుముందు ఒక క్యాసెట్ వచ్చేదండి రికార్డింగ్ చేయడానికి. సో సీడీ ప్లేయర్ లాగా. సో సీడీ ప్లేయర్ అంటే అందరికీ తెలుసు. క్యాసెట్ అంటే ఈ బుక్ పాత బుక్ కదండీ! అందుకే వీడియో క్యాసెట్ అని రాశారు. సో మనం పెన్ డ్రైవ్ గానీ, సీడీలు గానీ అలా గుర్తు తెచ్చుకుంటే మీకు కావాల్సిందంతా మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి. ఒక కెమెరా పెట్టారు. సీసీటీవీ కెమెరా. అది 24/7 రికార్డ్ చేస్తా ఉంది. సో ఒక పెన్ డ్రైవ్‌లో ఆ రికార్డింగ్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ విషయం కావాలనుకున్నప్పుడు మీరు రిట్రైవ్ చేసినప్పుడు ఆ పార్ట్ వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఆ రోజు, ఆ సమయానికి ఏం జరిగింది చూసుకోగలుగుతారు. సో అలాగే మన జెనెటిక్ కోడింగ్‌లో కూడా ప్రతి విషయం ఉంటుంది. మీకు ఏ విషయం అవసరమో అది మాత్రం మీరు డీకోడ్ చేసి చూసుకోగలరు. ఇది ఈరోజు సైన్స్ కూడా ఒప్పుకుంటా ఉంది. అంత ఇన్ఫర్మేషన్ మన డీఎన్ఏలోనే ఉంటుంది. సో వ్లాడిమిర్ అంటారు, ఓహ్ మై గాడ్! అనస్తాషియాకి ఎన్ని విషయాలు తెలుసు. శరీరం లోపల ఉండేది తెలుసు. బయట ప్రపంచంలో జరిగేది తెలుసు. ఎన్నెన్నో సివిలైజేషన్స్ వచ్చి వెళ్ళిపోయాయి. ఆ యుగ యుగాల్లో జరిగిందంతా తెలుసు. మరి వేరే గ్రహాల గురించి కూడా తెలుసు. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఏంటి వేరే గ్రహాల గురించి కూడా తెలుసా అనస్తాషియాకి అని. సో వ్లాడిమిర్ అప్పుడు ఈ స్టోరీ ముందు చెప్తున్నారు. యెస్, అనస్తాషియాకి వేరే గ్రహాల గురించి కూడా తెలుసు. నేను కూడా ఒక్కసారి ఈ ప్రశ్న ఆవిడని అడిగితే తనప్పుడు ఆ జవాబు ఇచ్చిందంట. ఏమడిగారంటే, అనస్తాషియా ఇలా ఏదో కథ చెప్తా ఉంటే తను అందులో ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆలోచిస్తున్నారు. ఏది ఆలోచించి అనస్తాషియాని ఏ క్వెషన్ అడగాలా? ఏం తెలుసుకోవాలా అని. అప్పుడు అనస్తాషియా చూసుకుంటుంది. ఈయనకేదో ఇంట్రెస్ట్ మారినట్టుంది అని చెప్పడం అనేది మానేసి, "ఏం ఆలోచిస్తున్నావు?" అని అడుగుతుందండి. "లేదు, నువ్వు ఎన్నెన్నో విషయాలు చెప్తావు కదా! నువ్వెప్పుడైనా టెలిపోర్టింగ్ చేశావా? మనసులోది ఇక్కడి నుంచి చూస్తున్నావు. అక్కడ వాళ్ళ మనసులో ఏం జరుగుతా ఉంది, ఆ ఊర్లో ఆ రైతు ఏం చేస్తున్నాడు అవన్నీ తెలుసుకుంటున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళడం అనేది జరిగిందా? అంటే టెలిపోర్టింగ్. అలా టెలిపోర్టింగ్ అంటే ట్రావెల్ చేయకుండా ఒక క్షణం ఇక్కడున్నారు, ఇంకో క్షణంలో అక్కడున్నారు. ఆహ్, క పాత కథలో రాజా లేదా ఋషిముని స్టోరీస్‌లో, దేవతల స్టోరీస్‌లో ఉంటాయి గదండీ! ఒక క్షణంలో ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడికెళ్ళిపోయారు అని అలా. దాన్ని ఇంగ్లీష్‌లో టెలిపోర్ట్ అంటారు. సో, టెలిపథీ అంటే ఆలోచనలతో మాట్లాడుకోవడము. టెలిపోర్టింగ్ అంటే కంప్లీట్‌లీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవడం. అనస్తాషియా వెంటనే ఏది జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "ఏంటి చెప్తావా? ఆహ్, అద్ లేదా నీకు అది తెలీదా?" అప్పుడు నిదానంగా చెప్పాలా? వద్దా? అన్నట్టుగా అనస్తాషియాకి కొన్ని విషయాలు నాకు నాకు తెలుసు మీకంతా తెలీదు అన్నట్టుగా ఏదైనా అనిపించిందంటే, అంటే నేనే గొప్ప అని అక్కడ ఆ సీక్వెన్స్ అలా వచ్చిందంటే అసలప్పుడు ఏమి మాట్లాడదనమాట. ఎందుకంటే తనకది ఇష్టం లేదు. నేను చాలా పవర్‌ఫుల్లు, నాకు ఎన్నో శక్తులున్నాయి, విద్యలున్నాయి అన్నట్టు అసలు చూపించుకోకుండా ఉండాలి అనేది తన ఉద్దేశ్యం అన్నమాట. అప్పుడు ఆయన మళ్ళీ మరోసారి అడుగుతారు. "ఏంటి చెప్పడం లేదు మీరు? ఆహ్, నువ్వు చేయగలవా టెలిపోర్టింగ్" అంటే అప్పుడు తను ఎప్పుడు చెప్పినట్టుగానే ఒకే మాట అంటుంది. "ప్రతి మనిషిలో ఉందమ్మా ఆ శక్తి. నాకు మాత్రమే కాదు, అందరిలో ఉంటుంది టెలిపోర్టింగ్ శక్తి" అంటే. మనకు తెలుసు కదా! వ్లాడిమిర్ అంటారు, "అమ్మ తల్లి నువ్వు చేయగలవుగా అంతే చెప్పు. మాకు లేదు ఆ శక్తి కాబట్టే నేను అడుగుతున్నాను. అంత ఈజీ కాదు గదా!" అంటే తనంటుంది, "లేదు చాలా ఈజీ. అది ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు" అని ఆవిడ థియరీ చెప్పడం మొదలెడితే
అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "నో, నో, నో. నాకు థియరీ అంతా చెప్పొద్దు. నాకు ప్రాక్టికల్ ఇప్పటికిప్పుడే చూపించు. నేనప్పుడే నమ్ముతాను నిన్ను. లేదంటే నువ్వు ఏవేవో చెప్తావు. అసలు నమ్మాలా వద్దా నాకు అర్థం కాదు. నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట మీద నాకు నమ్మకం ఉంది. బుక్‌లో రాస్తాను కదా! అప్పుడు చదివే వాళ్ళకి ఆ నమ్మకం రావద్దు. అయితే నువ్వు చేసి చూపిస్తే నేనది రాస్తాను. అప్పుడు అందరికీ విశ్వాసం అవుతుంది. వాళ్ళకి విశ్వాసం రావాలంటే నువ్వు చేయాలి. ప్రాక్టికల్ ఈజ్ బెటర్ దాన్ వర్డ్స్" అని అంటారనమాట. ఇలా ఇంకా మాట్లాడుతూ ఉంటేనే పక్కన చూస్తారు అనస్తాషియా లేదు. పక్క తిరిగి చూస్తే అనస్తాషియా లేదు. ఎక్కడికెళ్ళిపోయిందా అని గాలిలో అంతా ఇలా ఇలా చేతులు ఆడించి చూస్తున్నారు. ఎక్కడ వెళ్ళిపోయింది? ఇక్కడే కూర్చుందిగా ఇంతసేపు నా పక్కనే ఉంది. ఇప్పుడు లేదుగా అని. ఎక్కడికెళ్ళిపోయింది అని. ఇదేంటి మాయమైపోయావు ఇంకో మాట్లాడుతుంటే అంటే, అక్కడ వాళ్ళు కూర్చుంది యాక్చువల్లీ ఒక నది పక్కన కూర్చున్నారంట. నది అవతల తను అక్కడ ఉంది అనస్తాషియా. "ఎప్పుడెళ్ళావు నువ్వు అంత దూరం? నేను చూడనే లేదు. ఇక్కడే ఉన్నావని నేను మాట్లాడుతున్నానంటే, ఆ క్షణంలోనే నేను అలా వెళ్ళిపోయాను. నువ్వు చూపించమన్నావు గదా! అందుకే ప్రాక్టికల్‌గా అక్కడికెళ్ళాను. ఇప్పుడైనా నమ్ముతావా?" అంటే, "అది భ్రమనా?" అని చూస్తున్నాడు. ఇలా చేతులాడించి పక్కనే ఉందేమో, అది ఒక భ్రమ సృష్టించి చూపిస్తా ఉందేమో అని. ఆడిస్తే గాలినే ఉంది. లేదు. మనిషి ఉంటే అసలు తగలేదు కదా శరీరం. లేదు. ఇదేదో వింతగా ఉంది అంటాడు. సరే అట్లయితే నేను మళ్ళీ రిటర్న్ రానా అని. స్విమ్మింగ్ చేసుకుంటూ రానా? ఎలా రావాలి? లేదు, లేదు. నువ్వు స్విమ్మింగ్ చేసుకుంటూ రావద్దు. ఎలా అయితే ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడికి వెళ్ళావో, ఇప్పుడు అక్కడి నుంచి ఒక్క క్షణంలో ఇక్కడ వచ్చి చూపించు అని ఇంకా ఆ మాటలు కంప్లీట్ కాలేదు. మరో క్షణంలో తను ఇక్కడికుంది. ఎలా జరిగింది ఇది? ఏం చేసావు? ఏంటి విద్య అని అడుగుతారు. ఎలా పాసిబుల్ అయింది? ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే నేనిది బుక్‌లో రాస్తే అందరూ ఈ ప్రశ్నే అడుగుతారు. వాళ్ళడిగే ముందే నువ్వే చెప్పేసేయి. దీంతో పాటు నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాలి అని చెప్తే చాలా అది అంటుంది. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. ఈ ప్రకృతిలో ఏ వస్తువైనా ఉంటే అంతా తయారైంది అణువులతో. సో, అణువులు దగ్గరగా వస్తే ఒక ఆకారంగా మారుతుంది. అప్పుడది కనిపిస్తుంది కంటికి. ఇప్పుడు గాలిలో కూడా అణువులున్నాయి. కనిపించదు. నీళ్ళల్లో కూడా అణువులున్నాయి. అవి కనిపిస్తున్నాయి కొంచెం. అలాగే ఘన పదార్థాలుంటే అందులో టైట్‌గా దగ్గరగా ఉండే అణువులున్నాయి. మన శరీరం కూడా ఒక శరీరంలాగా ఎందుకు కనిపిస్తా ఉందంటే, ఇందులో ఉండే అణువులంతా ఒక ఒప్పందం మీద దగ్గరలో ఉన్నాయి. ఏ క్షణమైతే ఇది అలా ఒప్పందం విడిపోతే అలా ఒక్క క్షణంలో ఒక్కొక్క అణువు ఇలా గాలిలో కలిసిపోయిందంటే, ఈ శరీరం అలా మాయమైపోవచ్చు. అంటే ఈ మధ్యలో ఈ శరీరం ఈ కణాల మధ్యలో ఉండే బాండ్ ఏదైతే ఉందో ఒక అగ్రీమెంట్, ఒక బాండింగ్. ఆ బాండ్ లేదు అంటే అలా గాలిలో కలిసిపోతుంది. మళ్ళీ కావాలన్నప్పుడు ఆ కణాలు ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసిపోతే ఒక ఆకారం తీసుకుంటాయి. ఎలా అయితే పజిల్స్ అని ఉంటాయి చూడండి. చిన్న చిన్న ముక్కల్ని కలిపి ఒక బొమ్మలా తయారు చేస్తారు. ఆ బొమ్మలు మళ్ళీ విడదీస్తే ఆ ముక్కల్ని ఎక్కడైనా పడేయండి. మళ్ళీ తిరిగి అవన్నీ తీసుకొస్తే కలిపితే ఒక ఆకారం. అలాగే మన శరీరంలో ఉండే కణాలు కూడా ఎప్పుడు కావాలంటే మనసుతో కూడా మనం అలా విడదీసి ప్రతి కణమండి ప్రతిది ఒక్కొక్క సెల్ అలా చేస్తే మనం గాలిలో కలిసిపోతాం. అప్పుడు అది ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ మళ్ళీ కలిసి ఇంకో ప్లేస్‌లో మనం మళ్ళీ రావచ్చు. ఈ ఈ విషయం ఈవెన్ 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి'లో కూడా మెన్షన్ అయిందండి. సో, ఇది కొత్త కాదు. మనం అనస్తాషియా బుక్ చదివేటప్పుడు అనస్తాషియా అంతా కొత్త విషయాలే చెప్తా ఉంది అని అనుకోకుండా, మనం చూసుకుంటే ఎన్నో విషయాలు మన స్పిరిచ్యువల్ మాస్టర్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలైతే ఈవెన్ పత్రి సార్ ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయనతో ఉన్న ఆయన సెక్రటరీస్ అనండి, లేదా వంట చేయడానికి కొందరు మాస్టర్స్ ఆయనతోనే ఉన్నారు. శివప్ప సార్ అని తిరుపతిలో ఉంటారు. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పారండి. నాకు ఆయనకి థాంక్ యూ చెప్తాను నేను. ఆయనతో నేను అనస్థాషియా చదువుతున్నాను. ఈ విషయం చెప్పారు అందులో అలా చెప్తే, వెంటనే పత్రి సార్ దానికి బదులు ఏం చెప్పారు అనేది ఆయన నాకు 1 ఆర్ 2 ఇన్సిడెంట్స్‌లో అలా చెప్పారండి. సో, అలా మనం చూసుకోవాలి ఇక్కడ. సో, ఏది కొత్త కాదు. మనకు తెలియంది ఏది కాదు. అందరికి తెలిసిన విషయాలే అయితే ప్రాక్టికల్‌గా ఏది ఎలా అప్లై అవుతా ఉంది అనేది క్లారిటీతో ఉంది గాబట్టి అనస్తాషియా బుక్కు ఈరోజు అందరికి ఇష్టమవుతా ఉంది. సో,
అలా ఒక మనిషి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇది మన ఒక శక్తి కావాలి గదండీ! అది మెయింటైన్ చేసుకోవాలి మనం. సో, అదే మనకు ధ్యానపు శక్తి లేదా సాధన చేసి చేసుకోవాలి. అరే బాబా! ఇదేదో బాగుందే! అయితే ఇది అసలు నాకు విశ్వాసం అవ్వటం లేదు. నేను కూడా చేయొచ్చా? అంటే యెస్ నువ్వు కూడా చేయొచ్చు. అయితే నువ్వు ఇంకా అంత ప్యూర్ థాట్స్‌లో రాలేదు. నీకింకా డౌట్ ఉంది. ఎప్పుడైతే మనం 100% కాన్ఫిడెన్స్ ఒస్తుందో, ఎప్పుడైతే 100% ఫెయిత్ ఉంటుందో, అప్పుడే అది. సాధన అంటే ఏంటి? సాధన అంటే ఒక విషయం పైన 100%, 1000% విశ్వాసం. ఇదే సత్యం. సత్య దర్శనం అయితేనే అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ కదండీ! అలా. ఇది నువ్వు ఇలా మాయమైపోయి అక్కడికి రావచ్చు అంటే, మనకు డౌటొచ్చిందనుకోండి, డౌటొస్తే అది జరగదు. అలాగే మేనిఫెస్టేషన్ విషయంలో కూడా అదే అంటారు. ఎప్పుడైతే కంప్లీట్ ఫెయిత్‌తో మనం ఏదైనా కోరుకున్నామా, అనుకున్నామా, ఊహించుకున్నామా అది జరుగుతుంది. ఇప్పుడు వ్లాడిమిర్‌కి ఓ మంచి టాపిక్ దొరికింది. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే అనస్తాషియా నువ్వు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎళ్ళావు గదా! ఇంకా ఎంత దూరం వెళ్ళగలవు? ఇక్కడి నుంచి ఇంకో ఊరికెళ్ళగలవా? అంటే యెస్ మనిషి ఎక్కడికైనా ఈ సృష్టిలో యూనివర్స్ దాటి కూడా వెళ్ళొచ్చు. అశరీర ప్రయాణ ఇంతకుముందు స్టోరీస్‌లో అంతా మహాభారత, రామాయణ, భాగవతంలో ఆ శరీరవాణి చెప్పింది, ఏదో అనింది అలా విన్నాం గదండీ! సో, అలాగే అశరీరంగా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు ఆయనంటారు, "అలా అయితే నువ్వు ఇది చూపించావు గదా! ఇంక వేరే గ్రహానికి వెళ్లి చూపించు నాకు. వెళ్ళొస్తావా?" ఓకే అంటుంది. వెళ్ళి రావచ్చు నేను. ఎలా వెళ్తావు? ఇప్పుడు చెప్పావు కదా! మొత్తం శరీరాన్నే తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలా? అప్పుడు నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళినట్టేనా? అంటే, చూడు ఇది తెలిసినా ఎప్పుడు చేయాలి ఈ యాక్టివిటీ? కొంచెం బుద్ధి ఉపయోగించి చేయాలి. ఇప్పుడు ఇది తెలుసుకున్నాను, ఈ విద్య నేర్చుకున్నాను అన్నంత మాత్రాన ఇది విద్య నేర్చుకోవడం కాదండి. ఇది మనలో ఉండే శక్తులు. దీన్ని దురుపయోగ చేయకూడదు. ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదు. తనంటుంది చూడు ఇప్పుడు నువ్వు వేరే గ్రహానికి చెప్తున్నావు. ఆ గ్రహంలో ఏముందో తెలీదు. అలాగే నువ్వు నన్ను అలా అయితే నువ్వు న్యూయార్క్ సిటీకి వెళ్ళు. అక్కడి నుంచి ఏదో ఒక పండు తీసుకొని రా లేదా ఒక గిఫ్ట్ తీసుకొని రా అని అంటే నేను వెళ్ళొచ్చనుకో. నేనేమనుకుంటాను నాకు ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను అనుకుంటాను. నేననుకుంటాను నాకు తెలిసింది న్యూయార్క్ అనగా నాకు తెలిసేది ఆ సిటీలో అక్కడ రోడ్డు మీద తిరిగే మనుషులు ఒక మెయిన్ రోడ్డు అవి గుర్తుకొస్తాయి. లేదా ఒక బిల్డింగ్ గుర్తుకొస్తుంది. సో, నేను నన్ నా శరీరాన్ని ఆ భాగంలో టెలిపోర్ట్ చేస్తాననుకో. సో, ఇక్కడ నా కణాలన్నీ విడిపోతాయి. అక్కడ వెళ్లి వెంటనే నా కణాలన్నీ మళ్ళీ దగ్గరకొస్తే నా శరీరం అయిపోతుంది. ఒకవేళ నేను ఎక్కడైతే నిల్చొనున్నానో అది రోడ్డు మధ్య గావచ్చు కదా! లేదా సముద్రము మధ్యలో కావచ్చు. అక్కడ నేను శరీరంతో వెళ్ళిపోతే వెంటనే ఇంకా నేను స్పృహలో రాలేదు. నా శరీరం అలా తయారయింది. వెంటనే అక్కడ ఒక బస్సొచ్చి గుద్దొచ్చు. లేదా నీళ్ళల్లో పడి నేను మునిగిపోవచ్చు. లేదా యుద్ధం జరుగుతా ఉంటుంది. నువ్వు ఏదో ఒక కాలంలో రాజకాలంలో వెళ్లి చూసి అన్నావనుకో నేను వెళ్ళిపోతాను. నాకు అక్కడ ఏం జరుగుతోంది నాకు వెళ్ళేదాకా తెలీదు. నేనక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. ఆ కత్తి నన్ను అప్పటికప్పుడు చంపొచ్చు. సో, అలా ఎన్నో సార్లు జరిగాయంట. లేదా అడవిలోకి వెళ్తాను. నన్ను ఒక అడవిలోకి వెళ్ళు అంటావు. లేదా నేనే వెళ్ళాననుకో. నాకు ఆ అడవి చూడాలని ఉంది అని నేను ఈ శరీరాన్ని మాయం చేసి అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ ఒక పులి ఉంది. పులి ముందే నేను మేనిఫెస్ట్ అయ్యాననుకో. వెంటనే ఆ పులికి ఇదేంటి భలే భలే ఒక ఫుడ్ దొరికిందని వెంటనే నన్ను చంపి తినేస్తే సో, ఇది సరి అయిన ఆలోచన సరినా ఇది? అంటే మనకు ఏ విద్య వచ్చినా మనం పిచ్చిగా దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదు. తెలిసి నాకు ఇన్ని రోజులు ఈ విద్య తెలిసి ఉంటే కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు అలా. నువ్వు అడిగావు కాబట్టి ఇది చేసి చూపించాను. నేను అసలు ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్, ఇలాంటి ప్రాక్టికల్ కూడా నేను చెయ్యను. సో, ఏ మనం చూడండి ఈరోజు ఒక విద్య తెలుసు అంటే ప్రపంచానికే తెలిసేటట్టు చేస్తూ ఉన్నాం. అది సరి కాదా? సరీనా? అనేది ఆలోచన లేకుండా. ఈ కెమెరాలొచ్చినప్పుడు పిచ్చి పిచ్చి ఫోటోలు తీసి వెయ్యొద్దండి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో దురుపయోగపడుకునే వాళ్ళు అలా చాలా మంది ఉన్నారు. దాన్ని ఆహ్, రాంగ్ వేలో మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీకు ఇబ్బంది పెట్టొచ్చని తెలిసినా
ఎంతో మంది అమ్మాయిలు పిల్లల ఫోటోలు వేయడము, అమ్మాయిలు వాళ్ళ పర్సనల్ ఫోటోలు వేసుకోవడము అలా చేస్తున్నారు. అంటే ఒక విద్య ఉంది అంటే దాన్ని సరిగ్గా యూజ్ చేయాలి. అదే తెలివి. ఇప్పుడు వ్లాడిమిర్ అంటున్నారు, "సరే నీకైతే హ్మ్, కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు చేసి చూపించు నాకు. ఇది నమ్మకం రావాలంటే ఇది కూడా నాకు ఒక్కసారి చేసి చూపించువా? ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి వేరే గ్రహానికి వెళ్లి రావాలి. అక్కడేముందో చూసి నాకు చెప్పాలి" అని. తనంటుంది, "ఓకే. అయితే నేను కంప్లీట్ బాడీతో నేను వెళ్ళను. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలీదు. ఆ గ్రహవాసులు నన్ను ఫ్రెండ్‌గా అనుకుంటారా లేదా తెలీదు. వాళ్ళు నన్ను ఒక శత్రువులాగా భావించి, భయపడి నన్ను చంపడానికొస్తే లేదా ఏదో ఒకటి తప్పు జరిగిపోతే ఆ రిస్క్ ఎందుకు? నేను శరీరం లేకుండా అక్కడికి వెళ్లి చూసొస్తాను. నీకు చెప్తాను అన్ని విషయాలు." అయితే నువ్వెక్కడికి వెళ్ళావో, ఏం చూసావో అది నిజంగా చెప్తున్నావా? లేదా కాల్పనికంగా నువ్వేదో కథ చెప్తున్నావా నాకెలా తెలుస్తుంది? నన్ను కూడా తీసుకెళ్తావా అని అడుగుతారు. ఓకే అంటుంది. దాంట్లో ఏముంది నువ్వు నా చెయ్యి పట్టుకో నీకు ఆ బాడీని అలా డిసిపేట్ సెల్స్‌ని డిసిపేట్ చేసే శక్తి నీకు లేదు. నా చేతులు పట్టుకో నా శక్తితో నీకు కూడా అదే చేస్తాను. అయితే నువ్వు మాట్లాడొద్దు. ఎందుకంటే అక్కడ మాటలు వినిపించొచ్చు. సో, నువ్వు మాట్లాడకూడదు. నా పక్కనే ఉండాలి. చేతులు వదలొద్దు. నేను చెప్పినట్టే చేయాలి. అప్పుడు తీసుకెళ్తాను. అంటే ఓకే అంటారండి. చేతులు పట్టుకున్న వెంటనే కళ్ళు మూసుకోమంటుంది. వెంటనే కళ్ళు తెరవమంటే అక్కడ ఆల్రెడీ తను వేరే గ్రహాల పైన ఉన్నారు. ఆశ్చర్యపడిపోతాడు. క్షణాల్లో అలా వెళ్ళొచ్చా? అంత ఫాస్ట్‌గా, అంత వేగంగా వెళ్ళొచ్చా? అయితే మాట్లాడొద్దు అనింది. సో, జస్ట్ చూస్తున్నారు. ఏం జరుగుతా ఉందంటే పక్కనంతా చూస్తే అంతా డ్రై ల్యాండ్‌గా ఉందంట. చెట్లు అవన్నీ లేవు. అయితే ఆహ్, అలా డూమ్స్ లాగా బిల్డింగ్స్ ఉన్నాయంట. డూమ్స్ గ్లాస్ ఒక గ్లాస్ బౌల్‌ని అలా ఏస్తే ఎలా ఉంటాయో ఆహ్, తిరిగేస్తే అలా ఉన్నాయంట. అవే బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఆ బిల్డింగ్స్ లోపల ఆహ్, మనుషులున్నారు. పని జరుగుతా ఉంది. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్‌కి కనెక్షన్స్ ఉన్నాయంట. సో, అన్ని బిల్డింగ్స్‌కి ఒక కనెక్షన్ కనిపిస్తా ఉంది. కొన్ని తిరిగే బండి ఇలాగ నేల మీద తిరగకుండా గాలిలో ఎగురుతున్నాయి. స్పేస్ షిప్ అంటాం గదండీ! అలా. అవి తిరుగుతున్నాయంట. తిరిగే వాళ్ళు కూడా అలా తిరుగుతూ ఆ గ్లాస్ లోపలనే ఉన్నారు. అది గ్లాస్ కవర్డ్ ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ తిరుగుతూ, తిరుగుతూ ఆ వెహికల్ వచ్చి ఎక్కడ దిగాలో ఒక డూమ్ దగ్గర దిగితే వెంటనే వాళ్ళు ఆ డూమ్ లోపలికి వెళ్ళిపోతున్నారు. సో, ఏంటిది అని అడుగుతారప్పుడు వ్లాడిమిర్ అంటే ఆవిడంటుంది, "ఇక్కడ గాలిలో ఆక్సిజన్ లేదు. వాళ్ళు అలా క్లోజ్డ్ బిల్డింగ్స్‌లో దాని నిండుగా ఆక్సిజన్ వాళ్ళు బతికి ఉండేలాగా ఉంటుంది. వాళ్ళక్కడ ఉంటారు." వాళ్ళేసుకున్న డ్రెస్ అంతా చాలా డీటెయిల్‌గా ఉందండి అక్కడ. బిల్డింగ్ ఎలా ఉన్నాయి, ఎలా కిటికీ ఎలా ఉంది, అన్ని విషయాలు రాసి ఉన్నారు. సో, మొత్తం చెప్పడానికి టైమ్ అవుతుంది. ఆహ్, డ్రెస్ మాత్రం వాళ్ళు అలా ఫిట్టింగ్‌గా ఉండే ఒక డ్రెస్ అందరూ ఒకేలా డ్రెస్ ఏసుకొనున్నారంట. ఒక మాస్క్ లాగా ఏదో ఏసుకొనున్నారంట. సో, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మొహంలో ఏ భావన అనేదే లేదు. అందరి మొహంలో ఒకే ఫీలింగు. ఆహ్, స్టర్న్ ఫీలింగ్ అంటారు. ఏమంటారు? జస్ట్ రోబోట్స్ లాగా. సో, అసలు వీళ్ళంతా మనుషులే అంటే, యెస్ వీళ్ళు మనుషులే. అయితే వాళ్ళు అలా ఎదిగిపోయారు. ఈ ఈ ఒక రొటీన్‌కి అలా ఎదిగిపోయారు. వాళ్ళు ఎప్పుడు ఇలా ఉంటే ఎలా అది అది ఒక బతుకేనా అని. లేదు వాళ్ళు అలా బయట తిరిగేటప్పుడు రేడియేషన్ తట్టుకోలేరు. ఆ శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అలాంటి డ్రెస్ ఏసుకోవాలి. మరి ఊపిరి ఆడదు కాబట్టి మొహానికి ఆ మాస్క్ వేసుకోవాలి. అందుకే ఆ గ్లాస్ డోమ్. గ్లాస్ లోపల వెళ్ళిపోయారంటే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది. అప్పుడు ఇదంతా వీళ్ళు తీసేస్తారు. సో, అలా అయితే వీళ్ళిలా ఉన్నారు. ఒక చెట్టు కనిపించడం లేదు. ఏమీ లేదు. నేచురల్ అనేదే లేనే లేదు. ఆహారం ఏంటి వీళ్ళకి? అంటే ఇక్కడ మనం భూమి మీద తిన్నట్టుగా ఇక్కడ ఆహారం ఉండదు. వీళ్ళందరికీ ఆహారం తినేది ఎందుకండి మనము? ఆహారంలో కొన్ని మినరల్సు, విటమిన్స్ అవే ఉన్నాయి. అది ఈ శరీరానికి అవసరం అన్నమాట. సో, డైరెక్ట్‌గా ఎలా అయితే స్పేస్ షిప్‌లో వెళ్ళినప్పుడు ఇంతకుముందయితే ఆహారం లేదండి. టాబ్లెట్స్ ఇచ్చేవారు. ఇప్పుడిప్పుడు ఆహారం తీసుకెళ్తున్నారనుకోండి. సో, సునీత విలియమ్స్ వాళ్ళంతా మొన్నదాకా ఉన్నారు గదా! వాళ్ళందరికీ సమోసా, పరోటా అన్నీ ఉన్నాయి. పకోడీలు,
బొబ్బట్లు అన్నీ ఉన్నాయండి. అది వాళ్ళు స్పేస్‌లో తీసుకెళ్ళడానికి అలా ప్యాక్ చేస్తారనుకోండి. అయితే ఇంతకుముందు ఆ మినరల్స్ ఈ శరీరానికి కావాల్సింది మినరల్సేగా అని చిన్న చిన్న టాబ్లెట్స్‌లో ఎలా అయితే మనం సప్లిమెంట్స్ తీసుకుంటామో, అలా ఫుడ్‌కు బదులుగా టాబ్లెట్స్ ఉండేవి. ఇక్కడ పైపులున్నాయంట. నోట్లో పెట్టుకుంటే ఆ పైప్‌లో నుంచి కావాల్సిన న్యూట్రియంట్ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. నీళ్లు కావాలన్నా అలా నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఒక పదార్థం లాగా వెళ్తుంది. అది నిజమైన నీళ్లు కాదు, నిజమైన జ్యూస్ కాదు. అయితే ఆ ఫ్లేవర్ ఉంది. మైండ్‌కి ఆ ఫ్లేవర్ గుర్తు తెచ్చుకొని కోరుకుంటే. ఒకవేళ కాఫీ తాగాలి అనుకుంటే అక్కడ వచ్చేది అదే నీళ్లు. అయితే అందులో ఒక ఫ్లేవర్ ఉంటుంది. తినేది అదే పదార్థం. అదే ఒక టాబ్లెట్. ఆ టాబ్లెట్‌లో ఫ్లేవర్స్ ఉంటాయి. అది తింటే ఏదో పకోడీలు తిన్నట్టు, లేదా బొబ్బట్లు తిన్నట్టు, లేదా రైస్, దాల్ తిన్నట్టు తినేదేదో టాబ్లెటే. సో, అలాంటి ఫుడ్ ఉంటుంది. వాళ్ళందరికీ పైప్ కనెక్షను అని చెప్తుంది. అమ్మ బాబోయ్! ఇది ఒక లైఫా? ఇది ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు? చాలా భయంకరంగా ఉంది. ఇది తలుచుకుంటే. అంటే ఒకానొక సమయంలో ఇది కూడా మన భూమిలాగానే ఉన్నింది. అయితే మనిషి డెవలప్‌మెంట్ అనుకుంటూ మెటీరియలైజ్ చేస్తూ ఇండస్ట్రియలైజేషన్ చేసుకుంటూ అంత పాడైపోయి మళ్ళీ యుద్ధాలు జరిగాయి. న్యూక్లియర్ వార్స్ జరిగాయి. అలా అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ బుద్ధొచ్చింది. దీన్ని మళ్ళీ మొదలు ఉన్నట్టుగా చేయాలి అనుకుంటే అంత సులభం కాదు. అందుకే వాళ్ళంతా మన భూమికి రావాలి అని చూసుకుంటూ ఉంటారు. భూమిని కాపాడాలి అని చూస్తా ఉంటారంట. అందుకే ఇక్కడ ఏ తప్పు జరగకుండా వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడం గాని, లేదా అలాంటి ఒక రోల్ తీసుకొని వాళ్ళే భూమి పైన వచ్చి ఆహ్, భూమిని కాపాడడానికి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతా ఉంది. సో, అప్పుడు తనంటారు, ఓహ్ మై గాడ్! ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది. చూడండి మనకైతే ఇలాంటి స్టోరీస్ తెలుసు. ఈ స్టోరీ జరిగి ఆల్రెడీ మరి ఒక 20, 30 ఏళ్ల క్రితం కదండీ జరిగింది. సో, ఆయనకంతా చాలా వింతగానే ఉంది. తనప్పుడంటారు నాకు అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా! తనంటుందప్పుడు. అవి ఫ్యాక్టరీసు ఏవేవో కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే నాకవి చూడాలనుంది. ఏంటా ఫ్యాక్టరీ అని. సో, అక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నాయా అంటే లేదు. బ్రెయిన్‌తో ఒక బ్రెయిన్ ఉంటుందంట. ఆ బ్రెయిన్‌తో కనెక్ట్ చేస్తే ఆ బ్రెయిన్ చెప్పినట్టుగా అందరూ పని చేస్తారు. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాగా అనుకోండి. సో, ఒక ఫ్యాక్టరీ లోపల తీసుకెళ్తుందండి. తీసుకెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక స్పేస్ షిప్ ల్యాండింగ్‌కొస్తుందనమాట. సో, ల్యాండింగ్‌కొచ్చినప్పుడు తను భయపడి ఆహ్, మాట్లాడకుండా ఒక ప్లేస్‌లో దూరంగా కొంచెం దూరంగా బికాజ్ బాడీ స్మెల్ కనపడతారేమో అని అలా ఆలోచిస్తారు. ఎందుకైనా సరే మనం అంత దూరంలో ఉంటే మంచిది. దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళకి తెలియకుండా ఉండాలి అని అక్కడే ఆగిపోతారనమాట. ఒక బండిలో నుంచి ముగ్గురు దిగుతారు. ముగ్గురిలో ఒకతను యంగ్‌స్టర్ ఉన్నారంట. యంగ్‌గా ఉన్నాడు. ఇంకా వేరే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నారంట. వాళ్ళు బాస్ లాగా ఉన్నారు. కొంచెం వాళ్ళు హోదాగా నడుస్తుంటే వాళ్ళ మొహంలో, వాళ్ళ నడకలో తెలుస్తా ఉంది. ఆహ్, వాళ్ళు వస్తే అక్కడ మాట్లాడుతూ ఒక రూమ్‌లోకెళ్ళిపోయారు. మీటింగ్ జరుగుతా ఉంది అని. అలా ఎందుకొచ్చారు? వాళ్ళేం పని చేస్తున్నారంటే, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు కారు లాంటిది ఏదో తయారు చేస్తున్నారు. మెషిన్స్ తయారు చేస్తున్నారు. నాకది చూడాలనుంది. చూడొచ్చా? అంటే సరే అని తీసుకెళ్తుంది. మనం తొందరగా వెళ్లి తొందరగా వచ్చేయాలి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకూడదు అని. సరే అక్కడికి వెళ్తే చూస్తున్నారు. ఒ ఒక మెషిన్‌లో ఒక హ్మ్. మోడల్. ఒక మోడల్ వస్తా ఉంది. అది సేమ్ మోడల్‌లో అన్నీ వచ్చేస్తున్నాయంట. సో, ఏంటిది? ఎవరు ఈ డిజైనింగ్ చేసింది అంటే, ఏం లేదు వాళ్ళు ఏదైతే అనుకుంటారో, అక్కడొక మెషిన్ ఉంది గదా! దానికి కనెక్ట్ అయిపోతే, ఈ మైండ్‌లో ఇక్కడ ఏం జరుగుతోందో త్రూ త్రూ ఆ మైండ్ ఆహ్, వాళ్ళకి ఆ మెషిన్‌కి తెలుస్తుందంట. ఆ మెషిన్ ఆ పని చేస్తుంది. సో, మనం కంప్యూటర్ పెట్టుకొని ప్రోగ్రామింగ్ చేసి, లేదా మెషిన్‌లో ఏదైనా ప్రాక్టికల్‌గా ఏదైనా చేయడం గాని అదేమీ లేదు. అనుకున్నారు మైండ్‌తో మెషిన్‌లోకి అది ఎంట్రీ చేశారు. ఇంక అయిపోయింది. అప్పుడు ఈయనంటారు, "నేను కూడా ఏదైనా చేయొచ్చా?" అనస్తాషియా అంటుంది, "నువ్వు కూడా ప్రయత్నించు అట్లయితే" అని. నేనేదనుకుంటే అది జరుగుతుందా అంటే యెస్. అది కనెక్టెడ్ టు మైండ్. సో, అలా మైండ్‌తో కనెక్ట్ చేసి నేనొక కారు తయారు చేయాలి నేను అంటారు. సరే చెయ్యండి. మీకు తెలిసుంటే చెయ్యండి. ఏ కారు? మీకు కంప్లీట్‌లీ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే కదా!
నేను ఒక నేనే ఒక ఇంజినీర్. నా మైండ్‌లో ఎలా కన్‌స్ట్రక్షన్ జరుగుతుందో నిజంగా అక్కడ జరగబోతుంది. సో, అలా అనేసరికి తను గుర్తు తెచ్చుకుంటారు. తనకిష్టమైన కారు ఏదో ఒక పేరుందండి అది. రష్యన్ కారు. చాలా మంచి కారనమాట. సో, ఏ రంగు కావాలి, ఎలా బోనట్ ఎలా ఉండాలి, చైర్స్ ఎలా ఉండాలి అవన్నీ ఆలోచిస్తారు. ఆయన ఇలా ఆలోచిస్తూ ఉంటే తన కళ్ళ ముందు ఒక కార్ రెడీ అయిపోతుంది. ఆశ్చర్యపోతాడు. ఇంకా నేను ఆలోచిస్తుంటే ఆల్రెడీ అది పికప్ చేసి నా మైండ్‌లో వచ్చింది పికప్ చేసి కన్‌స్ట్రక్ట్ కూడా చేసేసిందే అని. అయితే ఆ కారు చూసిన తర్వాత అనుకున్న కారు కన్నా ఇక్కడ డొక్కా కారనమాట. ఇదేంటి నేను అనుకున్నట్టు లేదే, ఇందులో ఇది లేదు, అది లేదు అంతా చెక్ చేస్తున్నారనమాట. ఇది సరిగ్గా లేదు అంటే, నన్నేం అడుగుతున్నావు? నువ్వేది కల్పన అంటే నువ్వేది ప్లాన్ చేసావో కల్పన కాదండి ఇక్కడ మెంటల్ ప్లానింగ్. నువ్వేది ప్లానింగ్ చేసావో అది అక్కడ అయింది. సో, నీకు కన్ఫర్మ్‌గా ఒక డిజైన్ ఉండాలి. అప్పుడే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అప్పుడు చూస్తున్నాడు. అంతా బాగానే ఉంది. అయితే మెయిన్ ఏదో ఒక పార్ట్ ఉంది. అది తను అనుకోలేదంట. చూడండి మనం కార్ అనగా బయట కనిపించే కార్ గురించి ఆలోచిస్తాం. అక్కడ లోపల ఉండే మెషినరీస్ గురించి అంతగా టక్కుమని ఐడియా రాదు. అన్‌లెస్ అండ్ అంటిల్ మీరొక ప్రాక్టీసింగ్ ఇంజినియర్ ఆర్ డిజైనర్ అలా ఉంటేనే మీకు ఆ థాట్ వస్తుంది. కదా! అలాగే ఇక్కడ తనకు అది ఐడియా రాలేదు గాబట్టి ఆహ్, బండి అసలు కదలదనమాట. అలాంటి బండి తయారైంది. వేస్ట్ బండి అన్నమాట. అప్పుడు కొంచెం చప్పుడవుతుంది. వీళ్ళు వస్తున్నారేమో అని అక్కడి నుంచి వాళ్ళు పక్కన నిల్చుంటారు. చూద్దాం ఏం చేస్తారో వీళ్ళు ఈ కార్‌ని చూసి అని. ఎందుకంటే మాయం చేయలేరు. అక్కడ వచ్చేసింది ఫిజికల్ లెవెల్‌లో ఒక కారు కనిపిస్తా ఉంది. వాళ్ళిద్దరు పెద్దవాళ్ళొస్తారు కదండీ! మెచ్యూర్డ్‌గా ఇద్దరున్నారు పెద్దాయన. వాళ్ళు చూసి చిన్న ఏలియన్‌ని అడుగుతారనమాట. "ఏంటిది? ఏం క్రియేట్ చేశారు?" అని. "చూస్తాను ఉండండి సార్" అంటాడు. "ఇదేంటి ఇది మనం ఆర్డర్ చేసింది కాదు కదా! ఇది ఎక్కడి నుంచొచ్చేసింది" అని. ఏంటిది అంటే ఇది కారు లాంటిది అని చెప్తారు. కారు లాంటిది అంటే ఎందుకు ఇది కారు కాదా అంటే, లేదండి ఇక్కడేదో తేడా జరిగింది. ప్రోగ్రామింగ్ సరిగ్గా కాలేదు. అందుకే అలా చూసినే చెప్పేస్తున్నాడు. ఎంత ఎక్స్‌పర్టో చూడండి. ఇందులో ఆ ఒక పార్ట్ లేదు. అందుకే ఈ కార్ ఇప్పుడు రన్ అవ్వదు. అది కూడా ఇప్పుడు పెట్టడానికి చాలా కష్టం. అందుకే ఇది డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలండి. అంటే సరే అని అలా డిలీట్ అని ఆలోచించేసరికి ఆ కార్ అక్కడి నుంచి వానిష్ అయిపోతుంది. ఏంటి మనసులో డిలీట్ అనుకుంటే నిజంగానే డిలీట్ అయింది. మనసులో క్రియేట్ అంటే నిజంగానే క్రియేట్ అయింది. ఇది నిజమైన లోకమా? లేదా ఒక మాయ లోకమా? అని వ్లాడిమిర్ అనుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళింకా కాసేపు అక్కడుంటే ఆ మనిషి ఏం చేస్తారు ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ చెప్పేసి అక్కడి నుంచి బయటికెళ్ళిపోతారు. ఇంకా అనస్తాషియా అంటుంది. "ఇక చాలు మనం వెళ్ళిపోదాం" అంటే, "ఉండు, ఉండు ఇంకా నాకు చూడాలనుంది. ఈ బాబు కనిపిస్తున్న బాబు ఇన్ ద సెన్స్ వ్లాడిమిర్ వయసయిన వాళ్ళు కదండీ! సో, అక్కడ యంగ్‌స్టర్ కనిపిస్తున్నారు. ఈ యువకుడు చాలా మేధావి అని తెలుస్తా ఉంది. ఎందుకంటే చూసిన వెంటనే అంత పెద్ద కార్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసాడు. నాకు ఈ బాబుని కొంచెం క్లోజ్‌గా చూడాలి. తను ఏం చేస్తాడు? ఎలా ఉంటాడని చూడాలని ఉంది" అంటే, "దానికేముంది వాడు ఇప్పుడు ఇంటికెళ్తాడు గదా! మనం చూద్దాంలే" సరే అని ఇల్లు ఎక్కడ వాళ్ళది అని చూపిస్తే అది కూడా అక్కడ డోమ్ లాగానే ఒక ప్లేస్ ఉంది. అంటే లోపల భూమి లోపలికి వెళ్తే అలా అక్కడ ఉండే ఆ ప్లానెట్ ఏదైతే ఉందో లోపల దిగి వెళ్ళాలంట. ఒక తన పర్సనల్ స్పేస్ షిప్‌లో అలా వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా వాళ్ళ వెనకనే వెళ్తారు. అక్కడ లిఫ్ట్ లాగా ఉందంట. అయితే లిఫ్ట్‌కి డోర్‌లు లేవు, బటన్‌లు లేవు. అంతా మైండ్‌తో నడుస్తా ఉంది. అనుకుంటాడు. తన ఫ్లోర్ గురించి, తన ఇల్లు గురించి. అక్కడ లిఫ్ట్ స్టాప్ అవుతుంది. వ్లాడిమిర్‌కి ఆశ్చర్యం. మనం ఏ ఫ్లోర్‌లో వెళ్లారో ఎలా తెలుస్తుందండి అని. అయితే ఇప్పుడు శరీరం లేదు గదా! ఎక్కడికైనా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. అంత ఈజీ. సో, తను తీసుకెళ్తుంది. "నువ్వేం ఆలోచించొద్దు. నేను తీసుకెళ్తాను నిన్ను" అని. సరే ఒక గోడ ఉంది. అక్కడ డోర్ కూడా లేదంట. ఆయన లిఫ్ట్ దిగి వాళ్ళ రూమ్ దాకానే ఆ లిఫ్ట్. ఆహ్ మనలాగా కారిడార్‌లో తిరగడాలు అలాంటిదేమీ లేదు. లిఫ్ట్ ఎక్కితే అదే సేమ్ క్వార్టర్స్‌కి వెళ్ళిందంట. డోర్ ఎలా తీస్తాడు? వీడి దగ్గర చేతిలో పర్స్ లేదు, బ్యాగ్ లేదు, కీ లేదు. ఆ! ఏమీ లేదు. మొబైల్ అయినా ఉందా అంటే మొబైల్‌తో అయినా తీయొచ్చు అంటే అది కూడా లేదు. ఎలా తీస్తాడు అని నువ్వు చూస్తుండు అంటుంది. తను ఊరికే ఇలా చేయి పెడతాడండి డోర్ మీద.
డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయితే లోపలికెళ్తాడు. లోపలికెళ్తే అంత చీకటిగా ఉంది. చిన్న బాక్స్ కంటైనర్ లాగా ఉంది. ఇదేంటి ఇది రూమా? ఇల్లా? ఏంటి వీళ్ళు రోబోట్‌లాగా జీవిస్తున్నారా? ఒక ఒక మషిన్‌ని ఒక బాక్స్‌లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. అక్కడ ఏమీ లేదు. ఇల్లులాగా ఏమీ లేదు. ఒక సోఫా లేదు, టీవీ లేదు, ఏమి కిచెన్ లేదు, ఏం లేదు. జస్ట్ ఒక ఖాళీ సమ్ మెజర్‌మెంట్ కూడా రాసారు. 10/10 అన్నట్టుగా అంతకన్నా చిన్నగా ఉందంట. 6/8 సంథింగ్. ఆ! వండర్ అయిపోతారు. వ్లాడిమిర్ ఏం చేస్తాడా అని చూస్తున్నారు. తను రూమ్‌లో ఎంటర్ అయిపోయి మళ్ళీ ఒక గోడ మీద చేతులు పెడతాడు. చేతులు పెట్టిన వెంటనే అక్కడ ఒక బోర్డ్‌లాగా ఏదో షైన్ అవుతుందంట. బటన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఒక బటన్ నొక్కుతాడు. అక్కడ అప్పుడు ఒక చైర్ వస్తుందంట సోఫా లాంటిది. సో, ఆ సోఫా మీద కూర్చుంటాడు. వాలిపోతాడు. అలసిపోయాడన్నమాట. వాలిపోయి ఆహ్, అక్కడ ఇంకో బటన్ అలా ఒక గోడ మీద ఇంకో చెయ్యి పెడితే అక్కడ ఏదో బటన్స్ వస్తాయి. ఆ బటన్ ఒక బటన్ నొక్కితే అక్కడ ఒక విండో లాగా పెద్దగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. విండో. బయట ఒక సుందరంగా ఉండే ఒక ప్రదేశం. అందులో నుంచి చల్లటి గాలి వస్తా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మనసుకు అప్పుడు తనంటున్నారు, "అబ్బా! అప్పుడే అది ఒక రూమ్ లాగా కనిపిస్తోంది. లేదంటే జస్ట్ బాక్స్." అలా తినాలి అనుకున్నప్పుడు ఏదో బటన్ నొక్కితే అక్కడ నుంచి ఒక పైపు కనిపిస్తుంది. ఆ పైప్‌ని అలా లాగి నోట్లో పెట్టుకుంటాడంట. సో, అది ఏమి తినాలి అంటే వాళ్ళు అనుకున్నది తింటున్నాడా అని అడుగుతారు వ్లాడిమిర్. అంటే లేదు. తను ఇప్పుడు రూమ్‌లో ఎంటర్ అయినప్పుడు అది ఒక కంప్యూటర్ లాంటిది చూసాడు గదా! అందులో అంతా రాసి ఉంది. చూద్దామని చూపిస్తుంది. చూడు అక్కడ ఏం రాసుంది అని. ఏ ఏ ఏ సమయానికి ఎంటర్ అయ్యారో తను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కుర్చీ యేసుకొని కూర్చో అని కూడా అక్కడికొచ్చిందంట. ఫస్ట్ జాబ్ ఏం చేయాలంటే కుర్చీ వేసుకొని కూర్చో. కుర్చీ యేసుకొని కూర్చున్నప్పుడు అక్కడ ఒక బటన్ నొక్కితే అక్కడొచ్చింది నువ్వు విండో ఓపెన్ చెయ్యి. అంటే తన మనస్సుకి ఏం జరుగుతా ఉందో అక్కడ ఆ కంప్యూటర్ చెప్తా ఉంది. నువ్వు ఇది తినాలి ఇప్పుడు అని. ఈయనకిప్పుడు తినడానికి మనసు లేదు. అది క్యాన్సెల్ చేయడానికి కూడా లేదంట. తినమంటే తినాలే అంతే. తన ఇష్టానికి ఏమి చేయడం లేదు. చేసేయట్టు లేదు. అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ అలా చేసుంటారు. తినమంటే తినాలి, తాగమంటే తాగాలన్నమాట. సో, ఇదేంటమ్మా ఇది? తను కూడా రోబోటేనా అంటే లేదు వాడు మనిషి. అలా తయారైపోయాడు. ఎందుకంటే వాళ్ళు మనస్సుకి తగినట్టుగా పని చేస్తే శరీరానికి హాని కలుగుతుంది. వీడు అసలు శరీరాన్ని సరిగ్గా చూసుకోవడం లేదు. అందుకే కంప్యూటర్సే వీళ్ళందరిని చూసుకుంటా ఉంది. వీళ్ళ ఇష్టానికి ఏమి చేయడానికి లేదు. ఎప్పుడు పడుకోవాలా? ఎప్పుడు నిద్ర లేవాలా? ఏం తినాలా? బయటికెప్పుడుకెళ్ళాలా? ఇంటికెప్పుడు రావాలా? వచ్చినప్పుడు ఎలా ఉండాలా? అంతా కంప్యూటర్ చెప్పినట్టే జరుగుతుంది. సో, ఇప్పుడు ఇతనేం చేస్తాడు? ఎందుకు చూడటానికి సాడ్‌గా ఉన్నాడు అంటే, అప్పుడు "నువ్వు చూస్తూ ఉండు తెలుస్తుంది." అలా ఆ కిటికీ కనిపించింది కదండీ! అక్కడ కాసేపు తర్వాత ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా అక్కడ కూర్చొని ఏదో బుక్ చదువుకుంటా ఉంది. చదువుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని స్మైల్ చేస్తారంట. స్మైల్ చేసి అప్పుడు ఆ అమ్మాయి ఏదో ఒక చిన్న బాక్స్ లాంటిది ఇస్తుంది తన చేతికి. వీడు అది తీసుకొని అలా కుర్చీలో కూర్చొనే ఉన్నాడు గదా! అయితే హ్యాపీ ఫీల్ అవ్వటం లేదు. ఒక లవరు తనకేదో గిఫ్ట్ ఇచ్చింది అంటే ఏదో ఒక ఫీలింగ్స్ ఉంటాయి గదా! అలాంటివేమీ లేదు. ఎవరా అమ్మాయి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక బేబీని కనబోతున్నారు. అలా వాళ్ళిద్దరిలో ఒప్పందం అయింది. ఆ అమ్మాయి అంటే ఇక్కడ పెళ్లి అనేది లేదు. ఆహ్, ప్రే ప్రియురాలు అనేది లేదు. వైఫ్ అనేది లేదు. ఏమీ లేదు. జనరేషన్స్ రావాలి గాబట్టి పిల్లల్ని కనాలి. అందుకు కావాల్సిన శరీరాలివి. అంతే. ఇదేంటి బాబు ఇలా ఉంది. అందుకే తనకి హ్యాపీనెస్ లేదు అంటే, అవును తనకదే హ్యాపీనెస్ లేదు. అలా ఆ తర్వాత ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. వీడలా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ బాక్స్ చేతిలో పట్టుకొని. అప్పుడు అనౌన్స్‌మెంట్ అవుతుంది. క్లోజ్ యూర్ ఐస్ నిద్రపోవాలి నువ్విప్పుడు అని. వీడెందుకో ఆ బాక్స్‌ని విసిరేస్తాడన్నమాట. చిరాగ్గా. నాకొద్దు నిద్ర వద్దు నేను నిద్రపోను అని. ఆ రూమ్‌లో అంతా తనొచ్చిన తర్వాత లైట్ అంతా ఆన్ అయింది. ఇంక నిద్రపోమని చెప్తే వాళ్ళు నిద్రపోను అనేసరికి మళ్ళీ ఫస్ట్ లాగానే అంతా చీకటయిపోయి రూమ్ అంతా చీకటి చేసేస్తారు. అంటే కంపల్సరీగా నిద్రపోయేటట్టు తనకి మత్తు వచ్చేటట్టు చేసేస్తారు.
కంపల్సరీ నిద్రపోమంటే నిద్రపోవాలంతే. ఇంక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను నిద్రపోవాలి అని అనస్తాషియా తనని బయటకి తీసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడైతే దిగారో అక్కడ నిల్చున్నప్పుడు వ్లాడిమిర్ అంటారు, "బాబోయ్! ఏం లైఫ్ అయ్యా ఇది. మన లైఫ్ ఎంత బావుంది. ఇష్టానికి కూడా జీవించడానికి లేదా?" అంటే అదే మరి. మనము వేరే గ్రహాల్లో ఏం జరుగుతా ఉంది. వాళ్ళందరూ ఇలాంటి ఒక మన భూమి లాంటి గ్రహాలు ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోకపోయేసరికి వాళ్ళు ఈరోజు ఈ స్థితిలో వచ్చారు. వాళ్ళకది తెలుసు. ఆ జ్ఞానం వాళ్ళలో ఉంది. అందుకే వాళ్ళు మనకి భూమి పైన ఉండే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. అలర్ట్ చేస్తున్నారు. అయితే మనం సీరియస్‌గా దాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఈరోజు ఇది నువ్వు చూసావు కాబట్టి నీకు ఆ సీరియస్‌నెస్ అర్థమవుతుంది. మనం ఏం చేయాలి? ఒకే పని భూమిని బతికించాలి. లేదంటే ఇది కూడా అలాంటి ఒక డెడ్ ప్లానెట్ లాగా తయారైపోతుంది. మనం అందుకే అలా ట్రావెల్ చేసి చూస్తే చాలా అసలు మర్చిపోరు ఇంకా లైఫ్‌లో వ్లాడిమిర్ అయితే. సో, అలాంటి ఒక అనుభవాలతో వ్లాడిమిర్ రిటర్న్ వస్తారు. ఆయనంటారు, "నాకు చాలా రోజులు అస్సలు నేను ఆ అనుభవాన్ని మర్చిపోలేదు." సో, చాలా అనుభవాలున్నాయండి. ఆ ప్లానెట్‌కెళ్ళినప్పుడు, నడిచేటప్పుడు కూడా ఆయన అదే అంటారు. అక్కడ దిగిన వెంటనే శరీరం లేదు. అయితే ఆ నడిచేటప్పుడు కింద మట్టి ఉంది గదండీ! అది కాళ్ళకి తగులుతా ఉంది. అది ఫీల్ అవుతా ఉంది. ఆ గాలిలో ఉండే ఒక స్మెల్లు లేనిది అలాంటి ఒక సఫోకేటింగ్ స్మెల్ ఏదైతే ఉందో, అది కూడా తనకు ఫీల్ అవుతోంది. అయితే శరీరం లేదు. సో, అలాంటి చాలా విషయాలు ఈ చాప్టర్‌లో ఉన్నాయి. సో, ఎప్పుడైతే మీరిది చదువుతారో అప్పుడే అది వీలవుతుందండి. ప్రతీది మనం ఇక్కడ చెప్పలేకపోతాం. బికాజ్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. అయితే ఇక్కడ మనకు అవేర్‌నెస్‌లో వెళ్ళడానికే ఈ అనుభవాలున్నాయండి. మనం తెలుసుకోవాలి అనేది అనస్తాషియా అందుకే ఈ అనుభవాల్ని ఇక్కడ షేర్ చేస్తా ఉంది. సో, ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ఇక్కడే ఆపుతామండి. సో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో చూద్దాం. సో, అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్. నాకు అనస్తాషియా బుక్ చదివి ఇక్కడంతా మీతో షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. ధ్యాన జగత్ ఛానెల్‌కి థాంక్ యూ. సుధాకర్ సార్ థాంక్ యూ వెరీ మచ్.